రెండు దశాబ్దాలుగా యాక్షన్ హీరోగా ప్రేక్షకులను అలరిస్తున్న విశాల్ కెరియర్ లో సరికొత్త అడుగులు వేస్తూ ఉన్నారు. నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశాల్ ఇప్పుడు మకుటం చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను తెరకెక్కించే క్రమంలో విశాల్ వృత్తిపరమైన బాధ్యతలతో పాటు వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఈ దశలో ఆయన షూటింగ్ సెట్ లో పడుతున్న కష్టాలను తన కాబోయే భార్య సాయి దంశిక అందించిన మద్దతును ప్రేమతో గుర్తు చేసుకున్నారు. షూటింగ్, వివాహ ఏర్పాట్లు ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయడం ఏ నటునికైనా కష్టమైన విషయమే. అయితే మకుటం చిత్రం తనకు ఎంతో ప్రత్యేకమని విశాల్ చెప్తూ ఉన్నారు. ఈ సినిమా కోసం తాను పడ్డ కష్టం, ఒత్తిడిని సాయి దంశిక దగ్గరుండి చూసిందని, ఒక భార్య వలె ఎంతో అండగా నిలిచారని విశాల్ పేర్కొన్నారు. షూటింగ్ సెట్ లో తాను పడుతున్న శ్రమను గమనించి ప్రతి క్షణం ధైర్యం చెప్పడం ఎంతో ఊరటనిచ్చిందన్నారు. సాయి దంశిక నా అతిపెద్ద సపోర్ట్ సిస్టమ్ అని విశాల్ ఆప్యాయంగా చెప్పారు. చిత్ర నిర్మాణంలో ఎన్నో సవాళ్లు ఎదురైనప్పుడు పక్కనే ఉండి తనకు మనోధైర్యాన్ని అందించారన్నారు. ఈ సినిమా కోసం సర్వస్వాన్ని అంకితం చేయాల్సి వచ్చిందని, ఆ క్రమంలో సాయి దంశిక ఏనాడు కూడా ఫిర్యాదు చేయకుండా తన బాధ్యతలను భుజాన వేసుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. తన విజయంలో సాయి దంశిక పాత్ర మరువలేనిదన్నారు. మొత్తానికి పెళ్లికి ముందే సాయి దంశిక విశాల్ కు ఒక భార్యలా అన్ని రకాలుగా మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. వివాహానికి ముందు చాలా జోడీలు డేటింగ్ పేరుతో కలిసి ఉంటారు. ఈ సమయంలోనే ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఎలా ఉందో చూసుకుంటారు. అక్కడ టర్మ్స్ అన్ని కుదిరితేనే పెళ్లి వరకు వెళ్తారు. లేదంటే డేటింగ్ తో సరిపెట్టి ఎవరి దారి వారు చూసుకుంటారు. కానీ విశాల్ అలాంటి వాటికి భిన్నంగా సాయి దంశికతో ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. వ్యక్తిగతంగా కలిసి ఉండటం కంటే వృత్తిపరంగా విశాల్ కు ముందే అండగా నిలబడుతూ ఉన్నారు. పని అంటే పారిపోయే ఈ రోజుల్లో ఇలా నిలబడటం గొప్ప విషయం. విశాల్, సాయి దంశికాల వివాహం ఆగస్టులో జరగనుంది. విశాల్ తదుపరి సినిమాల విషయానికి వస్తే పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. డిటెక్టివ్ 2 చిత్రాన్ని ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి. కానీ ఆ చిత్రం చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తూ ఉంది. ఈ చిత్రానికి కూడా విశాల్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమాను విశాల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉన్నారు.